ఏంటంట మాటమాటికి ఏం పెడతాడు ఆయన గదేది పని అంటే ఏమొచ్చేసింది, మనకి విసుగొచ్చేసింది అన్నమాట. కాదు, ఏమంటున్నారంటే పౌలు గారు, ప్రభువు కార్యాల పట్ల ఎప్పటికీ మీరు ఆసక్తి కలిగి ఉండండి. ప్రభువునందు ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలంట. ప్రభువునందు స్థిరముగా ఉండాలంట. అందుకే పౌలు కొలస్సీ సంఘానికి రాసిన ఉత్తరంలో కూడా ఏమని రాస్తాడంటే, విశ్వాసమందు మీరు స్థిరముగా ఉండండి. స్థిరము అన్న మాట దగ్గర చెప్పండి, మనకేం కనబడుతుంది? అస్థిరము. 3 మాటలు చెప్పి ముగించేస్తాం. స్థిరము, అస్థిరము, రైట్ ఎవరండి? సుస్థిరము. స్థిరము, అస్థిరము, సుస్థిరము. చూడండి, దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం చూస్తే ఒకసారి, దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనాన్ని పరిశీలన చేద్దాం. బాగా విందాం. మహాపితరులందరి వలనే మేమును మీ సన్నిధిని, మనం ఎవరు అంట? అతిథిలో. ఇప్పుడు మనం ఎవరో ఇంటికి, అందుకే రాగానే కుర్చీ వేశారు, మంచి డ్రింక్ ఇచ్చారు, చక్కని కింద మీరు కూర్చుంటే మీకు కింద కూడా కూర్చోకుండా మంచి మంచి ఏర్పాట్లు చేశారు. ఎవరు మనం? అతిథులు. కాబట్టి మా పితరులందరూ అందరి వలనే మేమును మీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై చదువుదాం. మా భూనివాస కాలము